ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 20న కేసీఆర్ సభపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏడాది తరువాత బహిరంగ సభలో పాల్గొనబోతున్న కేసీఆర్ జగిత్యాలలో ఏం చెప్పబోతున్నారు? అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన వ్యూహం ఏంటి? ప్రభుత్వంపై కేసీఆర్ చేసే విమర్శలకు మేడిగడ్డ వైఫల్యాలను చూపించి కౌంటర్ ఇవ్వటమే లక్ష్యమా? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మైండ్ గేమ్ మొదలైంది. ఒకే రోజు అధికార ప్రతిపక్ష నేతలు పర్యటనలకు సిద్ధం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఉండగా, సరిగ్గా అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డను సందర్శిస్తున్నారు. ఈ పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. గులాబీ బాస్ కేసీఆర్ ఈ సభకు హాజరై జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సభ తర్వాత ఆయన హాజరవుతున్న సభ ఇదే. పార్టీ శ్రేణులకు ఈ సభ ద్వారా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ సభ జరుగుతున్న రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజ్ ని పరిశీలించనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మేడిగడ్డ వెళ్లడం ఇది రెండోసారి. 2 ఏళ్ల క్రితం కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మొదటిసారి మేడిగడ్డ పిల్లర్లను పరిశీలించారు. అప్పటి నుంచి కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా అభివర్ణిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరికతో సభ వేదికగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని కేసీఆర్ ప్లాన్. అయితే ఫోకస్ మొత్తం కేవలం సభ వైపే ఉండకుండా చూసేందుకు సీఎం స్కెచ్ వేశారు. జగిత్యాల, మేడిగడ్డ రెండు ఉత్తర తెలంగాణ పరిధిలోనివే కావడం విశేషం. ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శించడం రెండు పార్టీలకు అత్యంత కీలకం. కేసీఆర్ సభలో ప్రభుత్వంపై చేసే విమర్శలకు మేడిగడ్డ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో చూపించడం ద్వారా అక్కడికక్కడే కౌంటర్ ఇవ్వాలి అన్నది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. ఒకే రోజు ఇద్దరు నేతల పర్యటనలతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో సాగుతున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్ లో పై చేయి ఎవరిదవుతుందో చూడాలి.